శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసేటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు ఈ దినం మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ వచనంలో 3 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఒకటి, ప్రభు నమ్మదగినటువంటి వాడు. ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా నమ్మదగినటువంటి వారు కాదు. ఒకవేళ మనం ఎవరిని నమ్మినా కానీ వారు మనకి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండకపోవచ్చు. కానీ దేవుణ్ణి మనం నమ్మినట్లయితే మనం నమ్మినటువంటి దేవుడు మనల్ని దరిచేర్చేటువంటి వారుగా, మన నమ్మికను మరి ఎన్నడూ కూడా అది నిరర్ధకం కాకుండా దేవుడు మన జీవితంలో అట్టి కార్యం చేస్తాడు. మనం అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని జ్ఞాపకం చేయబడినట్లుగా. రెండో విషయం ఏంటంటే, ఆయన మిమ్మును స్థిరపరచును. జీవితంలో ఇప్పటికీ కూడా మరి కుటుంబంలో స్థిరత్వం లేనివారుగా, ఉద్యోగంలో స్థిరత్వం లేనివారుగా, వ్యాపారంలో స్థిరత్వం లేనివారుగా, జీవితంలోనే స్థిరత్వం లేనటువంటి వారుగా జీవిస్తూ ఉంటుంటారు. కానీ మన ప్రతి దాంట్లో కూడా మనల్ని స్థిరపరచగలిగినటువంటి వారు దేవుడు. మనల్ని అన్ని విషయాల్లో కూడా, కుటుంబ జీవితంలో కావచ్చు, ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దేవుడు స్థిరత్వాన్ని ఇవ్వగలిగినటువంటి వారు, స్థిరపరచగలిగినటువంటి వారు. మూడో విషయం, ఆ భాగంలో దుష్టత్వము నుండి కాపాడును. ఎందుకంటే ఈ లోక అధికారి అయినటువంటి వాడు అపవాది. మనుషుల్ని అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. మనుషుల మీద, విశ్వాసుల మీద అనేక రకాలైనటువంటి విపత్తులు కలిగించేటువంటి పనిలో అపవాది ఉంటాడు. వాడి యొక్క దుష్టత్వం నుండి మరి దేవుడే మనల్ని నిత్యం కూడా కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటాడు. మరి దేవుడు ఈ మాట ద్వారా మనందరి జీవితంలో కూడా మరి ఆయన నమ్మదగినటువంటి వారుగా, మనల్ని జీవితంలో అన్ని విషయాల్లో కూడా స్థిరపరిచినటువంటి వారుగా, మనల్ని దుష్టత్వం నుంచి కాపాడేటువంటి వారుగా దేవుడు మనందరికీ కూడా తోడుగా ఉండబోతున్నాడు. ఈ దినమంతట్లో కూడా దేవుడు మనందరికీ, మన కుటుంబాలకి, మరి మన పనుల్లో, ప్రయాణ బాధ్యతల్లో దేవుడు మనందరికీ తోడుగా ఉండి ఆయన నమ్మదగినటువంటి వారుగా ఆయన మరి స్థిరపరిచి సమస్తమైనటువంటి దుష్టత్వం నుండి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా, మీ వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు. నిజమే ప్రభు, మా నమ్మకమైనటువంటి దేవుడు మీరు ప్రభువా. మా జీవితాన్ని ప్రభు, అస్తావ్యస్తంగా ఉన్న జీవితాన్ని స్థిరపరిచేవారు మీరు. ఎందరైతే నాయన ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మరి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబ రీత్యా, వ్యక్తిగత రీత్యా నా తండ్రి స్థిరత్వం లేదని అస్థిరత్వంతో నా తండ్రి ఎందరైతే కృంగిపోతూ బాధపడుతున్నారో అటు వారందరికి కూడా మీరు వారి జీవితాలు స్థిరపరిచి మీ కార్యం జరిగించండి. సమస్తమైనటువంటి దుష్టత్వం నుండి అయినా మీ బిడ్డలు మీరు కాపాడుతూ నా తండ్రి మీ కంచి, మీ కాపుదల్లో వారిని సంరక్షించి ఈ దినమంతా మీరు నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.